వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. ఆగస్టు 11వ తేదీన అంటే 1975 ఆగస్టు 11వ తేదీన చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 5 న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన స్పెషల్ బెంచ్ శ్రీమతి గాంధీ అపీలుపై విచారణ ప్రారంభించింది. అలహాబాద్ హైకోర్టులో రాజ్నారాయణ్ తరపున వాదించిన ఉద్దండుడైన న్యాయవాది శాంతిభూషణ్ సుప్రీంకోర్టులో కూడా ఆయన పక్షాన నిలబడ్డారు. మాజీ న్యాయశాఖ మంత్రి ఏకే సేన్ శ్రీమతి గాంధీ తరపున వాదించారు. 39వ రాజ్యాంగ సవరణను పురస్కరించుకొని అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేయవలసిందిగా ఆయన అభ్యర్థించారు. అయితే ఆ సవరణ రాజ్యాంగబద్ధమో కాదో సుప్రీంకోర్టు మొదట నిర్ణయించాలని శాంతిభూషణ్ వాదించారు. 39వ సవరణ ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులను చట్టానికి అతీతంగా ఉంచడం ద్వారా వ్యక్తికి మధ్య అసమానతను సృష్టిస్తుంది. న్యాయపాలనా సిద్ధాంతాన్నే అది వమ్ము చేస్తోంది. హైకోర్టు తీర్పు చెల్లదన్న పార్లమెంటు ప్రకటన ప్రభుత్వ నిర్వాహక వర్గానికి, పార్లమెంటు న్యాయ నిర్వహణ విభాగానికి మధ్య గల అధికారాల విభజన సూత్రానికే విరుద్ధం. పలువురు పార్లమెంటు సభ్యులను చట్టవిరుద్ధంగా నిర్బంధించారు. పార్లమెంటు చర్చలలో పాల్గొననివ్వకుండా కటకటాల వెనకలకు నెట్టారు. కనుక పార్లమెంటులో ఇటీవల జరిగిన కార్యక్రమాలు ఏవీ చెల్లనేరవు. ఇది శాంతిభూషణ్ వాదన. ప్రభుత్వ పక్షపాతి అయిన అటార్నీ జనరల్ నిరేన్ డే ఎన్నికల నినాదాలపై తీర్పు చెప్పడం న్యాయ నిర్వహణ విభాగం ప్రధాన లక్షణం కాదని, పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికల వ్యవహారాలు పూర్తిగా పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయని వాదించారు. మూల వ్యవస్థకు భంగం వాటిల్లని విధంగా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నదని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 1973లో ప్రకటించిన నిర్ణయాన్ని ఈ సందర్భంలో ఆయన ఉదహరించారు. రాజ్యాంగ సవరణపై నిర్ణయం ప్రకటించే ముందు శ్రీమతి గాంధీ అపీలుపై ఉభయ పక్షాల వాదనలను కోర్టు వింటుందని చీఫ్ జస్టిస్ రే ప్రకటించారు. సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలను శ్రీమతి గాంధీ పట్టించుకోనే లేదు. రాజ్యాంగ సవరణలో విడిచిపెట్టిన అంశాలు ఏమైనా ఉంటే తన న్యాయవాదులు వాటి విషయం చూసుకుంటారని ఆమె నమ్మకం. ఆ సమయంలో శ్రీమతి గాంధీ ఆలోచనలన్నీ బంగ్లాదేశ్పై కేంద్రీకరించబడి ఉన్నాయి. బంగ్లాదేశ్లో హఠాత్తుగా సంభవించిన పరిణామాలు ఆమెకెంతో అలజడి, ఆందోళన కలిగించాయి. ఆగస్టు 14వ తేదీన షేక్ ముజిబుర్ రహమాన్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎక్కువ మంది నిర్దాక్షిణ్యంగా హత్య చేయబడ్డారు. RAW సంస్థకు కానీ మరే ఇతర గూఢచార సంస్థకు కానీ ముందుగా కించిత్తు ఆచూకీ కూడా తెలియలేదు. శ్రీమతి గాంధీకి రహస్య సమాచారాన్ని అందజేయడంలో గూఢచారులు మరోసారి విఫలులయ్యారు. సంజయ్ గాంధీ ఆ రోజు నుంచి RAW అన్న మాట వినిపిస్తే చాలు ఎగతాళి చేయడం ప్రారంభించాడు. RAW అంటే రిలేటివ్స్ ఆఫ్ వైఫ్స్ అసోసియేషన్, అంటే భార్యల బంధువుల సంఘం అని సరికొత్త నామకరణం చేశారు. RAW అధికారుల బంధువులందరికో ఆ సంస్థలో ఉద్యోగాలు లభించాయి. బంగ్లాదేశ్లో పరిస్థితిని ముందుగా రహస్య సమాచార నివేదికలు అందజేయనందుకు RAW అధిపతి రామ్జీ కావోను పిలిపించి శ్రీమతి గాంధీ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ విషయంలో విఫలమైన రహస్య సమాచార శాఖ భారతదేశంలో విఫలం కాదని హామీ ఎక్కడుంది? ఇందిరాగాంధీకి ఇది ఎంతో ఆందోళన కలిగించింది. ముజీబ్ మరణం శ్రీమతి గాంధీని అనేక విధాల కలవరపరిచిందన్న విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ ఇద్దరు నాయకులు నిరంకుశ పాలనా స్థాపనకు ఒకే మార్గాన్ని అనుసరించారు. ముజీబ్ రాజ్యాంగాన్ని రద్దు చేసి సర్వాధికారాన్ని చేపట్టిన సమయంలో ఫిబ్రవరి 11న ఢిల్లీలో జయప్రకాష్ ప్రతిపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ పరిణామాలు మున్ముందు ఇండియాలో కూడా ప్రత్యక్షం కావచ్చునని, అందుకు మనం సర్వం సన్నద్ధులై ఉండాలని ఆయన హెచ్చరించారు. అయితే అశోక్ మెహతా JP వాదాన్ని అంగీకరించలేదు. భారతదేశంలో అటువంటిది సాధ్యం కాదని అన్నారు. మొరార్జీ దేశాయ్ మాత్రం అది సంభవమే అన్నారు. అటువంటి పరిస్థితే ఉత్పన్నమైతే గుజరాత్లో తను ఆందోళన ప్రారంభిస్తానని చెప్పారు. ఆమె చేయదలుచుకున్నదంతా చేయనివ్వండి, అయినా ఆమె ఏమి చేయగలుగుతుంది ఏమిటి అని చరణ్ సింగ్ అన్నారు. కనీసం మన ఇద్దరినీ జైలులో పెట్టవచ్చు అని వ్యాఖ్యానించారు రాజ్ నారాయణ్.
ఇది చాలా తీవ్రమైన విషయమని, పరిస్థితిని అర్థం చేసుకుని అతి జాగ్రత్తగా ఆలోచించాలని జయప్రకాష్ హితవు చెప్పారు. పౌర హక్కులు నశించడంతో పాటు దేశంలో వివిధ రాజకీయ పక్షాలు స్వేచ్ఛగా వ్యవహరించగల అవకాశం అంతరించిపోయే ప్రమాదం కానవస్తున్నదని హెచ్చరించారు. విదేశీ దురాక్రమణ ప్రమాదం పేరుతో నిరవధికంగా కొనసాగిస్తున్న ఎమర్జెన్సీ రద్దు కోసం ఆందోళన సాగించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో ఏదో ఒకటి చేయవలసిందేనని అంతా అంగీకరించారు. కానీ కర్తవ్య నిర్ధారణ సాధ్యం కాలేదు. యథమిత్తంగా ఎవరికీ ఏదీ తోచలేదు. జయప్రకాష్ హెచ్చరికను అంత తీవ్రమైనదిగా అప్పట్లో వారు భావించలేదు కూడా. కానీ తర్వాత ఆత్యేయ పరిస్థితి విరుచుకుపడినప్పుడు, ప్రతిపక్ష నాయకులలో పలువురు రోటక్ జైలులో నిర్బంధంలో ఉన్నప్పుడు వారిలో కొందరు జయప్రకాష్ హెచ్చరికను గుర్తు తెచ్చుకున్నారు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు జైలు గోడల మధ్య కోటి కంఠాలతో మారుమ్రోగాయి. ఎంతటి దూరదృష్టి ఆయనది! అయితే శ్రీమతి గాంధీ ముజీబ్ హత్యకు దారి తీసిన పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నట్టు కానీ, గుణపాఠాలు గ్రహిస్తున్నట్టు కానీ సూచనలు కనపడలేదు. ప్రజలు గుట్టుచప్పుడు కాకుండా ఆ విషయం మాట్లాడుకోవడం ప్రారంభించారు. బంగ్లాదేశ్ సంఘటనలకు, ఇండియాలో జరుగుతున్న సంఘటనలకు పోలికలు కనిపించాయి. ఇండియాలో కూడా అది పునరావృతం కావచ్చు అనే ఊహాగానాలు సాగాయి. కారణం ఏదైనప్పటికీ శ్రీమతి గాంధీ భద్రతకు మరింత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. సఫ్దర్జంగ్ రోడ్లో ప్రధాని నివాసం ఉన్న భాగాన్ని ఆత్యేక పరిస్థితి విధించిన నాటి నుంచి మూసివేశారు. ఇప్పుడు పక్కనే ఉన్న అక్బర్ రోడ్డుపై రాకపోకలను కూడా అదుపు చేశారు. ఇదిలా ఉండగా ఆగస్టు 15న జాతీయ పతాకం ఎగరవేయడానికి ఆమె ఎర్రకోటకు వెళ్ళడం మంచిది కాదని ఎవరో హెచ్చరించారు. 1947లో స్వరాజ్యం సిద్ధించిన నాటి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. ఆమె ఈ హెచ్చరికను లక్ష్య పెట్టలేదు. నిజానికి అప్పట్లో ఆమె బహిరంగ సభలకు వెళ్ళడం ఇంచుమించు విరమించుకున్నారు. కానీ ఆగస్టు 15న ప్రజల మధ్యకు వెళ్ళకపోతే తనేదో భయపడుతున్నట్లు, ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి జంకుతున్నట్లు ప్రజలు భావించవచ్చు. భయపడడం ఆమె తత్వానికి విరుద్ధం. అయినప్పటికీ ఆగస్టు 15 ఉదయాన శ్రీమతి గాంధీ నివాస భవనానికి ఎర్రకోట మధ్య గల 10 కిలోమీటర్ల మార్గం పొడవునా భారీ ఎత్తున పోలీసులను కాపలా పెట్టారు. రోడ్డు వైపు తెరుచుకుని ఉన్న కిటికీలను మూసివేయవలసిందిగా దర్యాగంజ్లోని భవనాలలో నివసిస్తున్న వారందరికీ తాకీదులు వెళ్ళాయి. రోడ్డుకు ఇరువైపులా ఇండ్ల కప్పులపై కూడా పోలీసులు కాపలా నిలబడ్డారు. డే ఆఫ్ జాకాల్ అనే పుస్తకంలోని సన్నివేశాలు ఢిల్లీలో ఆనాడు అక్షరాల సాక్షాత్కరించాయి. జనరల్ డిగోల్ను హత్య చేయడానికి జరిగిన కుట్రను పోలీసులు ఏ విధంగా భగ్నం చేసింది వివరిస్తున్న గ్రంథం అది. కొద్ది రోజులకు పూర్వమే ఢిల్లీలో ఆగస్టు 8వ తేదీన ధజారాం సాంగ్వాన్ అనే మాజీ సైనిక కెప్టెన్ను టెలిస్కోపిక్ రైఫిల్తో సహా పోలీసులు పట్టుకున్నారు. ఒక కుట్ర గురించి జైలులో అతను నాకు చెప్పాడు. ఇన్ జైల్ గ్రంథంలో ఆ వివరాలు ఉన్నాయి. శ్రీమతి గాంధీ మూసివేసి ఉన్న కారులో ఎర్రకోటకు వెళ్తున్నప్పుడు ఈ సంఘటన విషయం ఆమెకు తెలియదు. ముజీబ్ హత్యకు సంబంధించిన ఆలోచనలు ఆమె మనస్సును ఇంకా కలిచివేస్తూనే ఉన్నాయి. ఆమె ప్రసంగ ధోరణినే మార్చేశాయి. ఆత్యేక పరిస్థితిని ఎందుకు విధించవలసి వచ్చిందో ఆమె వివరించారు. ఆ చర్య తనకు సంతోషం కలిగించలేదు. చాలా కాలం వేచి చూసిన పిమ్మట అది తప్పనిసరి అయిందని, అసాధారణ పరిస్థితి ఏర్పడినప్పుడు దేశాన్ని తిరిగి సవ్యమైన మార్గానికి తీసుకురావడానికి అసాధారణ చర్యలు అవసరమని ఆమె అన్నారు. స్వాతంత్రానికి ప్రమాదం ఏర్పడింది, మీ సర్వస్వాన్ని ఒడ్డి దాన్ని రక్షించండి అని తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలను ఆమె ఉదహరించారు. నిజానికి ఈ మాటలు ఆమెకే వర్తింపజేయవచ్చు. ప్రతిపక్షాలు ఆందోళనకు ఒడిగెట్టాయని ఆమె విమర్శించారు. గుజరాత్, బీహార్ మాదిరి ఉద్యమాలను ఇతర రాష్ట్రాలలో కూడా ప్రారంభించడానికి ప్రతిపక్షాలు పథకం వేశాయని, చదువులకు స్వస్తి చెప్పవలసిందిగా విద్యార్థులకు పిలుపు ఇచ్చాయని ఇందిరాగాంధీ ఆరోపించారు. దేశాన్ని క్రమశిక్షణారాహిత్యంలో ముంచెత్తడానికి వివిధ వర్గాల వారు చేతులు కలిపారు. వీరిలో కొందరికి ప్రజాస్వామ్యంలో కానీ, అహింసలో కానీ విశ్వాసం లేదని ఆమె అన్నారు. ఆత్యేక పరిస్థితి పేరిట జరిగిన అత్యాచారాలు, వాటి ధోరణులను గుర్తించినట్లుగా తన ప్రసంగంలో ఆమె కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులను అమలుపరచడంలో ఎవరికీ అన్యాయం జరగరాదని, అధికారులు హద్దు మీరి వ్యవహరించకుండా చూడాలని ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు ఆమె వెల్లడించారు. చట్టబద్ధంగా నడుచుకునే పౌరులకు అన్ని విధాలా సహాయపడాలని పోలీసులు, ఇతర అధికారులు
ప్రజలతో స్నేహితుల వలె మెలగాలని, ప్రజల పొరపాట్లు చేస్తే వారే విధంగా ప్రవర్తించాలో తగు రీతిలో తెలియజెప్పాలని ఇందిర అన్నారు. నిర్బంధంలో ఉన్నవారికి తగిన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సౌకర్యాల సంగతి నిజానికి బూటకమే. జైళ్లలో పరిస్థితులు దారుణంగా, దుర్భరంగా, హృదయ విదారకంగా ఉన్నాయి. నిర్బంధితులను మామూలు నేరస్తుల కంటే హీనాతిహీనంగా చూడాలని ప్రభుత్వం పూనుకుంది. ఇంటర్వ్యూలు తదితర సౌకర్యాలకు సంబంధించిన నిబంధనలు వీలైనంత కఠినంగా ఉండేటట్లు ఓం మెహతా శ్రద్ధ తీసుకున్నారు. హోంమంత్రిత్వ శాఖ అధికారులను ఆయన ఆ విధంగా ఆదేశించారు కూడా. మొదట్లో నెలకొక ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అదైనా అరగంట సేపే, ఇద్దరు దగ్గర బంధువులకే. పోలీసుల సమక్షంలో మాత్రమే. దినభత్యం రోజుకు 2.5 రూపాయలు. తొలి రోజుల్లో రేడియో సౌకర్యం కూడా లేదు. కొందరికి సెన్సార్ అయిన పత్రికలైనా లభించేవి కావు. అరెస్టు చేసిన వారి సంఖ్య 1,00,000 దాటిపోవడంతో జైళ్లన్నీ క్రిక్కిరిసిపోయాయి. ఢిల్లీలోని తీహార్ జైలులో 1,200 మందికి మాత్రమే చోటుండగా 4,000 మందికి పైగా నిర్బంధితులను అక్కడ ఇరికించారు. ఉన్న సౌకర్యాలు అసలే అంతంత మాత్రం. ఒకరికి నలుగురు కావడంతో అవి కూడా అందకుండా పోయాయి. పెక్కు జైళ్లలో మురుగునీరు కాల్వలు కట్టింది. రోజుకు కొద్ది గంటలు మాత్రమే నీటి సౌకర్యం. బ్రిటన్లోని భారత హైకమిషనర్ బీకే నెహ్రూ లండన్ టైమ్స్ పత్రికలో రాసిన ఒక లేఖలో ఇండియాలో జైళ్ల పరిస్థితుల గురించి ఇలా రాశారు. నిర్బంధితుల యోగక్షేమాల పట్ల ప్రభుత్వం ఎంతో శ్రద్ధ కనబరుస్తోంది. డిటెన్యూలకు చక్కని వసతి సౌకర్యాలు కల్పించాము. షడ్రసోపేతమైన భోజనం పెడుతున్నారు. వారిని ఎంతో మర్యాదగా చూస్తున్నారు, గౌరవంగా చూస్తున్నారు. నిర్బంధితుల పట్ల ఈ శ్రద్ధాశక్తులు తల్లి ప్రేమను మరపిస్తున్నాయి. బన్సీలాలైతే డిటెన్యూల బరువు పెరిగిందని చమత్కరించాడు. జైళ్లల్లో పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. అధికారుల ప్రవర్తన మరీ దుర్భరంగా ఉంది. రాజకీయ ఖైదీలను దొంగలు, ఖూనీకోరులతో సమానంగా చూడాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. కొన్ని జైళ్లు ప్రత్యక్ష నరకంగా మారిపోయాయి. కొన్ని చోట్ల చిత్రహింసల శిబిరాలే వెలిశాయి. నిర్బంధితులను అనేక విధాల హింసించి నేరం ఒప్పుకుంటున్నట్లు వారి నుంచి వాంగ్మూలాలు రాబట్టడానికై అత్యాధునికమైన సాధనాలు ప్రయోగించేవారు. ఢిల్లీ ఎర్రకోటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక గది చిత్రహింసలకు రంగస్థలం. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక పరికరాలెన్నో ఆ గది నిండా అమర్చారు. నిర్బంధితులను లొంగదీయడానికి గంటల తరబడి వారి కళ్ళల్లోకి ఫ్లడ్ లైట్ల కాంతిని ప్రసరింపజేసేవారు. దీనికి తోడు నేపథ్యంలో కర్ణకఠోరమైన ధ్వనులు. రహస్య పోలీసులు, అధికారులు రోజుల తరబడి నిర్బంధితులను ప్రశ్నించేవారు. వారి మాటలను, చేతలను టేపులపై రికార్డు చేసేవారు. కొందరు నిర్బంధితులు జైళ్లలోనే చనిపోయారు. మధ్యప్రదేశ్కి చెందిన మాజీ శాసనసభ్యుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు భైరవ్ భారతి జైలు గోడల మధ్యనే ప్రాణాలు విడిచారు. ఈ ఘోర సంఘటన వార్త తెలియగానే అన్ని రాజకీయ పక్షాలకు చెందిన 14 మంది ప్రముఖులు శ్రీమతి గాంధీకి ఒక లేఖ రాశారు. నిర్బంధంలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి మరణం పట్ల అధికారులు గుట్టు చప్పుడు కాకుండా గూడు పుఠాణిగా వ్యవహరించడాన్ని బట్టి చూస్తే ఆయన మరణానికి దారితీసిన కారణాలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించడం అవసరమని మేము భావిస్తున్నాం అనేది ఆ లేఖ సారాంశం. జైళ్లల్లో అధ్వాన పరిస్థితులు, డిటెన్యూలు ఎదుర్కోవాల్సి వస్తున్న దుర్భర అవమానాలకు సంబంధించిన వార్తలు విదేశీ పత్రికలలో ప్రత్యక్షం కావడం ప్రారంభించాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు మోరిస్ ఇలా రాశాడు: చిలీ, తైవాన్, రష్యా, కొరియాలలోని పోలీసు రాజ్యాల కన్నా శ్రీమతి గాంధీ ప్రభుత్వం మానవ హక్కుల సిద్ధాంతాన్ని మరింత తృణీకరిస్తున్నది. జయప్రకాష్ను, ఇతర రాజకీయ నాయకులను విడుదల చేయాలన్న విజ్ఞప్తిని ప్రపంచ ప్రజల దృష్టికి తేవడానికి లండన్లోని గాంధీ విగ్రహం ఎదుట ఒక జ్యోతిని వెలిగించారు. ఆగస్టు 15న లండన్ టైమ్స్ పత్రిక 6 కాలాల్లో ఒక ప్రకటనను ప్రముఖంగా ప్రచురించింది. అడ్వర్టైజ్మెంట్ రూపంలో వెలువడిన ఈ ప్రకటన వ్యయం 3,000 పౌండ్లు. నేడు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన దినం. భారత ప్రజాస్వామ్య జ్యోతిని ఆరిపోనివ్వకండి
అని ప్రపంచ ప్రజలందరికీ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. యూరప్లో వివిధ దేశాలకు చెందిన 500 మంది పార్లమెంటు సభ్యులు, మేధావులు ఆ విజ్ఞప్తిపై సంతకాలు చేశారు. వారిలో నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఉన్నారు. ప్రఖ్యాత వయలిన్ కళాకారుడు యెహూదీ మెనుహీన్ సంతకం చేయలేదు. శ్రీమతి గాంధీతో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. ప్రపంచ మేధావులు చేసిన ఈ విజ్ఞప్తి శ్రీమతి గాంధీకి చికాకు కలిగించింది. నేషనల్ హెరాల్డ్ సంపాదకుడు శ్రీ చలపతిరావు చే ఒక సమాధానం వ్రాయించి వారందరికీ పంపించింది. అయితే దానిపై మన మేధావుల సంతకాలు సేకరించడంలో ఆమె విఫలమయ్యారని చెప్పక తప్పదు. సంతకం చేయడానికి నిరాకరించిన వారు ఫలితం అనుభవించారు, యమయాతనలకు గురయ్యారు. వారిలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీమతి రోమిల్లా థాపర్ ఒకరు. సంతకం చేయని నేరానికి గత 10 ఏళ్ల ఆమె ఆదాయపు లెక్కలను తిరగదోడారు. దాసోహం అనని వారిని దారికి తేవడానికి ఆదాయపు పన్ను శాఖ నిజంగానే ఒక ఆయుధంగా ఉపకరించింది. ఆదాయపు పన్ను కేసులను తిరగదోడడం, వ్యాపారస్తుల ఇళ్లపైన, అధికారుల ఇళ్లపైన సిబిఐ అధికారులు దాడులు జరపడం ఈ పథకంలో అంతర్భాగాలు. ఉదాహరణకు ఒక సంఘటన. మంతోష్ సోంథీ ప్రతిభావంతుడైన ఇంజనీర్, బొకారో ఉక్కు కర్మాగారంలో ఒక ఉన్నతాధికారి. ఆయనను పరిశ్రమల శాఖకి తెచ్చారు. పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి గాను కొందరు అధికారులను ఆయన మారుతి కంపెనీకి పంపించారు. సంజయ్ గాంధీకి ఇది ఆగ్రహం కలిగించింది. సంజయ్ ప్రోద్బలంపై సిబిఐ అధికారులు సోంథీ వెంటబడ్డారు. ఆదాయపు పన్ను లెక్కల పేరుతో అహోరాత్రాలు ఆయనను వేధించడం ప్రారంభించారు. చివరకు పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే పరిశ్రమల మంత్రి శ్రీ పాయ్ రాజీనామా చేస్తానని బెదిరించిన తర్వాత కానీ సిబిఐ బెడద నుంచి సోంథీ బయటపడలేకపోయారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ విభజన తర్వాత ఆదాయపు పన్ను అధికారులు జులుం పెరిగిపోయింది. ఆదాయపు పన్ను, ఎక్సైజ్, బ్యాంకింగ్ విభాగాలను వేరు చేసి ఒక ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేశారు. ప్రణబ్ ముఖర్జీకి ఆ శాఖను అప్పగించారు. ఆయన సంజయ్ చెప్పు చేతల్లోని మనిషి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విభజనతో ఆర్థిక మంత్రి సుబ్రహ్మణ్యానికి గుండెపోటు వచ్చింది. దక్షిణాదిన కాంగ్రెస్ అగ్రనాయకుడు కామరాజ్ పాత కాంగ్రెస్తో చేతులు కలిపిన రోజులలో శ్రీమతి గాంధీకి అండగా నిలిచిన వ్యక్తి శ్రీ సుబ్రహ్మణ్యం. మారుతి ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని శ్రీమతి గాంధీకి ఆయన స్పష్టంగా చెప్పారు. దేశంలోని కార్ల ఉత్పత్తిదారులలో ఒకరైన బిర్లాలను భాగస్వాములుగా చేర్చుకొనడం మంచిదని శ్రీమతి గాంధీ సమక్షంలో సంజయ్ గాంధీకి గంటల తరబడి నచ్చజెప్పడానికి ఆయన ప్రయత్నించారు. సుబ్రహ్మణ్యం అలా సూటిగా తనకు సలహా ఇవ్వడం సంజయ్ గాంధీకి నచ్చలేదు. ఆ రోజు నుంచి సంజయ్ ఆయనపై కత్తిగట్టాడు. అయితే బిర్లాలను ఆ తర్వాత తన కంపెనీలో కలుపుకున్నాడు. ఎమర్జెన్సీ పరిపాలన ప్రారంభమై 2 నెలలు గడిచేసరికి శ్రీమతి గాంధీ వ్యక్తి పూజ ప్రారంభమైంది. దేశమంతటా ఆమె ఫోటోలు వెలిశాయి. 20 సూత్రాల పథకాన్ని తారక మంత్రంలా జపించడం ప్రారంభించారు. ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నిటిలో ఇందిరా అధ్యయన కేంద్రాలు నెలకొల్పారు. ఇందిరా బ్రిగేడ్లో వాలంటీర్లను తండోపతండాలుగా చేర్చుకున్నారు. ప్రముఖ చిత్రకారుడు హుసేన్ శ్రీమతి గాంధీని ఒక దేవతలా చిత్రించారు. ఆ చిత్రాన్ని అధికారరీత్యా దేశం నలువైపులా ప్రదర్శించారు. పురాణేతిహాసాలలో వర్ణించబడిన దుర్గా వాహనం సింహం. ఆ చిత్రంలో శ్రీమతి గాంధీ వాహనం గాండ్రిస్తున్న పెద్ద పులి. కాంగ్రెస్ పార్టీ పత్రిక సోషలిస్టు ఇండియాలో శ్రీమతి గాంధీని గురించి ధారావాహికంగా వ్యాసాలు వెలువడ్డాయి. శ్రీమతి గాంధీ పట్ల మనం పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు దేనికి కలిగి ఉండాలి అన్నది ఒక వ్యాసం శీర్షిక. శ్రీమతి గాంధీని అక్షరాల ఆకాశానికి ఎత్తేశారు. అటువంటి వ్యాసాలు సర్వత్రా ప్రచురితమయ్యాయి. విదేశీ పత్రికలలో పడిన వ్యాసాలను వివిధ పత్రికలలో ప్రచురణకై ఉచితంగా పంపించారు. ఒక కెనడా పత్రిక ప్రచురించిన వ్యాసంలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ శక్తి, ఇండియా ధీశక్తి అన్న ధోరణిలో ప్రశంసా వాక్యాలు పుంఖానుపుంఖాలుగా గుప్పించారు. శ్రీమతి గాంధీ స్వయంగా ఒక హిందీ పత్రికలో నా విజయ రహస్యం అని ఒక వ్యాసం రాశారు. చిన్నతనంలో ఒకసారి తన ఉపాధ్యాయుడు పెద్దదానివైన తర్వాత నీవు ఏమి కావాలని కోరుకుంటున్నావు అని ప్రశ్నించగా జోన్ ఆఫ్ ఆర్క్ని కావాలన్న ఆకాంక్ష అని సమాధానం చెప్పినట్లు ఆ వ్యాసంలో ఇందిర రాశారు. చివరకు ఆమె ఏమైనారో చరిత్ర ఇప్పుడు నిర్ణయిస్తుంది.
వారపత్రికలు, మాసపత్రికలు, ముఖ్యంగా చిన్న పత్రికలు, ప్రభుత్వ ప్రకటనలే వాటికి ఆధారం కనుక చాలా భాగం దాసోహం చేశాయి. వార్తాపత్రికలు ప్రభుత్వ గెచ్చుట్లుగా లేక శ్రీమతి గాంధీ వందిమాగదులుగా వేషం మార్చుకున్నాయి. అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ మరికొన్ని 1-2 దినపత్రికలు సెన్సార్ నిర్బంధాలను ప్రతిఘటించడానికి సాహసించగా ప్రభుత్వం అనేక విధాలైన ఒత్తిళ్లు తెచ్చి వాటిని అణిచివేయడానికి ప్రయత్నించారు. అమిత ధైర్యశాలి అయిన ఇండియన్ ఎక్స్ప్రెస్ యజమాని శ్రీ రామ్నాథ్ గోయంకాను లొంగదీయడానికి రకరకాల అస్త్రాలు ప్రయోగించారు. ప్రభుత్వానికి తల వంచకపోతే మీసా చట్టం కింద ఆయనను, ఆయన కుమారుడిని, ఆయన కోడలిని నిర్బంధిస్తామని, ఆయన పత్రికలన్నింటినీ వేలం వేస్తామని బెదిరించారు. ఈ క్షోభ నుంచి తట్టుకొని కాస్త ఊపిరి పీల్చుకోవడానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ డైరెక్టర్ల బోర్డును ఆయన పునర్నిర్మించాల్సి వచ్చింది. ప్రభుత్వం నియమించిన వ్యక్తులు అధిక సంఖ్యలో ఉండేలా డైరెక్టర్ల బోర్డును పునర్నిర్మించారు. సంజయ్ సన్నిహితుడు కె బిర్లా దానికి అధ్యక్షుడయ్యారు. శ్రీమతి గాంధీ ఫోటోలు మొదటి పేజీలో తగినన్ని ప్రచురించనందుకు స్టేట్స్మెన్ పత్రికపై ప్రభుత్వం కత్తిగట్టింది. అన్ని పేజీల ప్రూఫ్లను సెన్సార్ ఆమోదం కోసం పంపవలసిందిగా ఆ పత్రికకు తాకీదులు వెళ్ళాయి. ఉదయం 8 గంటలకు కానీ సెన్సార్ అధికారులు వాటిని తిరిగి పంపేవారు కాదు. పత్రిక అచ్చు కావాల్సిన టైం అప్పటికే మించిపోయేది. ఇలా కాలాతీతం చేసి పత్రిక అమ్మకం పడిపోయేట్టు చేయడమే సెన్సార్ ఆంతర్యం. ఇలా కావాలనే వారు బుద్ధిపూర్వకంగా చేశారు. మొత్తం మీద పత్రికలను లొంగదీయడం పెద్ద సమస్య కాలేదు. పత్రికల నోళ్లు కుట్టేసే కార్యక్రమం అత్యంత లాఘవంగా జరిగిపోయింది. ఆత్యేక పర్వంలో ఢిల్లీ సుందరీకరణ ప్రత్యేకంగా చెప్పుకొనదగిన ఘట్టాలలో ఒకటి. సంజయ్ గాంధీ హఠాత్తుగా ఒక రోజున ఢిల్లీ నగరంపై దృష్టి సారించారు. వెంటనే ఆయనలో ఒక ఆలోచన అంకురించింది. ఢిల్లీ సౌందర్యాన్ని ఇనుమడింపజేయడానికి దీక్ష వహించాడు. మరుక్షణం గృహ విధ్వంసకాండ ప్రారంభమైంది. అక్రమ నిర్మాణాలన్నిటినీ కూల్చివేయించాడు. వీధులలో బండ్ల మీద సరుకులు పెట్టుకుని అమ్ముకునే వారందరినీ ఢిల్లీ వీధుల నుంచి తరిమేశారు. జుమ్మా మసీదు పక్కన పురావస్తువులు అమ్ముకునే చిన్న చిన్న బడ్డీ కొట్లను కూడా నేలమట్టం చేయించారు. దశాబ్దాల తరబడి ఇక్కడ కొట్లు పెట్టుకుని బతుకుతున్న ఈ వ్యాపారులందరినీ నగరం వెలుపలకు పోయి దుకాణాలు వేసుకోమన్నారు. కానీ అక్కడ ఈ వస్తువులు కొనేదెవరు? ఈ వ్యాపారులంతా పూర్వం ఒకప్పుడు తమకు సహాయం చేసిన ఇంద్రమోహన్ అనే అధికారి దగ్గరికి వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు. ఇంద్రమోహన్ రేడియో సమాచార శాఖ ఉద్యోగి. వెంటనే ఆయన సంజయ్ గాంధీని వెళ్ళి కలుసుకుని విషయం వివరించారు. కానీ ప్రయోజనం కలగలేదు. ఆ రోజు సాయంత్రం 11 మంది పోలీసులు ఇంద్రమోహన్ ఇంట్లో చొరబడి ఆయనను చితక్కొట్టారు. రోడ్డు మీదకు ఈడ్చుకొని వెళ్ళారు. తనను ఎందుకు అరెస్టు చేశారని ఇంద్రమోహన్ వారిని ప్రశ్నించగా అత్యున్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయి అన్నారు పోలీసులు. తర్వాత మళ్ళీ ఆయనను చితకబాదారు. 3 రోజుల తర్వాత ఒక న్యాయవాది ఆయనను చెర నుంచి విడిపించారు. తన దారికి ఎవరైనా సరే అడ్డు రాకూడదని, ఎవరు అడ్డు వచ్చినా శాస్తి తప్పదని సంజయ్ గాంధీ ప్రత్యక్షంగా నిరూపించదలుచుకున్నారు. నిరాఘాటంగా అలా నిరూపించుకున్నారు కూడా. 1976 ఏప్రిల్లో జుమా మసీద్ దగ్గరలోని టక్మ్యాన్ గేట్ వద్ద భారీ ఎత్తున గృహ విధ్వంసకాండ ప్రారంభమైనప్పుడు ప్రజలు మొదట్లో తీవ్రంగా ప్రతిఘటించినా తర్వాత ఛాయామాత్రంగా కూడా ప్రతిఘటన ఎక్కడా ఎదురు కాలేదు. ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. కర్నాల్, రోహ్టక్, భివానీ, గుర్గాంలలో మురికివాడలలోని పేద ప్రజలకు మరో చోట ఆవాసం చూపకుండానే వారి ఇళ్లన్నింటినీ కూల్చివేశారు. లక్నోలో 10,000 ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. దేవాలయాలను సైతం విడిచిపెట్టలేదు. జమా మసీదు ప్రాంతంలో ఘోర దారుణంగా జరిగిన గృహ విధ్వంసకాండ, నిలువ నీడలేక అగచాట్ల పాలైన నిరుపేద ప్రజల హాహాకారాలు, ఎదురు తిరిగిన ప్రజలపై పోలీసుల దమన నీతి, వీటన్నిటినీ తలుచుకొని ఢిల్లీ ఇమాం ఆగ్రహాపయసపరుడు కావడమే కాక నికృష్టమైన ఈ నిరంకుశ పాలనను గౌరవించవద్దని ప్రార్థనా సమావేశాలలో ఆయన తన అనుయాయులకు చెప్పడానికి కొంతవరకు కారణమై ఉండవచ్చు. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట బురుజు నుంచి శ్రీమతి గాంధీ ప్రసంగిస్తుండగానే ఎర్రకోటకు అభిముఖంగా ఉన్న జమా మసీద్ లౌడ్ స్పీకర్లు అమర్చి ఆమెతో వాగ్యుద్ధం సాగించాడు ఇమాం. ఆగస్టు నెల సంజయ్ విజృంభణకు మరొక మెట్టు. ఆత్యేక పరిస్థితిని విధించి
అప్పటికి 8 వారాలు గడిచాయి. నాయకుడిగా తాను నిలదొక్కున్నట్లు అంచనా వేసుకున్నాడు. తన ఉనికిని, తన రాజకీయ భుజబల ప్రాబల్యాన్ని దేశం గుర్తించక తప్పదని నిర్ణయానికి వచ్చాడు సంజయ్. వివిధ సమస్యలపై తన అభిప్రాయాలను ప్రకటించే తరుణం ఆసన్నమైనదని ఆయన తలపోశారు. ఆ పథకం ప్రకారం వెంటనే ఆయన సర్చ్ అనే ఒక ఢిల్లీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సంజయ్ గాంధీ ఏం చెప్పారు వచ్చే ఎపిసోడ్లో వింటారు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.